ఒక్క విజయం ఆయన్ని కమర్షియల్గా మార్చిందా? 2024 ఎన్నికల్లో విజయాన్ని ఎందుకు అందుకోలేకపోయారు? సొంత పార్టీ నేతలే ఆయన విజయానికి బ్రేక్ వేశారా? మాజీగా మారిన అబ్బయ్య చౌదరి నియోజకవర్గానికి దూరం అయ్యారా? వైసీపీ సమన్వయకర్తగా కార్యకర్తలకి అండగా ఉండాల్సిన కొఠారి ఎక్కువగా లండన్లోనే ఎందుకుంటున్నారు? ఇంతకీ పార్టీలో యాక్టివ్గా ఉంటారా లేదా? వాచ్ దిస్ స్టోరీ. మొదటిసారి దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచిన కొఠారి అబ్బయ్య చౌదరి పైన అవినీతి ఆరోపణలు లేకపోలేదు. ఈ నియోజకవర్గం పరిధిలో కొల్లేరు సరస్సు కొంత భాగం ఉంటుంది. దీనిలో చేపల చెరువులు ఉన్నాయి. స్థానిక శ్రీపర్రు గ్రామానికి చెందిన రైతుల నుంచి చెరువులు లీజుకు తీసుకున్నారు. వాటిలో చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ఇక భారీగానే సంపాదించారని రైతులు చెప్తూ ఉంటారు. అయితే లీజులకి సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అబ్బయ్య చౌదరి తమకు రూపాయి కూడా ఇవ్వలేదని, అదేమని అడిగితే అక్రమ కేసులు పెట్టించి వేధించారని రైతులు చెప్తున్న మాట. తన ఇంటి ముందుకు రైతులు ఆందోళనకు దిగినా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాత్రం స్పందించలేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం అబ్బయ్య చౌదరి లండన్లో ఉన్నారని, త్వరలోనే వస్తారని, వచ్చిన తర్వాత సెటిల్ చేస్తారని అబ్బయ్య చౌదరి అనుచరులు అంటున్నారు. అయితే దీనిపైన స్పందించిన కొఠారి ఇంటి ముందు ధర్నా చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. ధర్నా చేసిన రైతులకి, కొఠారి అనుచరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొల్లేటి సరస్సును ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కొల్లేరు గర్భం లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చెరువులు తవ్వించి కమిషన్లు తీసుకున్నారనే వాదనలు చాలానే ఉన్నాయి. పోలవరం కుడి కాలువకు సంబంధించి మట్టిని అమ్ముకుని 100 కోట్లు సంపాదించారని పెద్ద ఎత్తున విమర్శలు లేకపోలేదు. కొఠారి అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో తనకు ఎదురు లేదన్నట్లుగా వ్యవహరించారని అంటున్నారు పార్టీలో ఓ వర్గం నేతలు. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఆయన సొంత మనుషులకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని, దీనిలో కొంతమంది నాయకులు ఎన్నికల్లో కొఠారికి సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ సమన్వయకర్తగా నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సింది పోయి లండన్లో ఉంటున్నారని అంటున్నారు స్థానికులు. ఓ పక్క అవినీతి ఆరోపణలు, మరో పక్క పార్టీలో వర్గపోరుతో కొఠారి సతమతమవుతున్నారట. అసలే దెందులూరు నియోజకవర్గం, దానికి తోడు ఎమ్మెల్యేగా ఉంది చింతమనేని. మరి కొఠారి ఏ విధంగా చింతమనేనిని ఎదుర్కొంటారో, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.